హాయ్ అండి అందరికీ. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటిదంటే, సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలోకి వచ్చారు కదా. వచ్చిన దాన్ని బట్టి, సీఎం మాటలు బట్టి, అతని కాన్ఫిడెన్స్ని బట్టి నా నేను నాకు అర్థమైంది, నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఇంకా తర్వాత అంటే నేను నాకున్న సోర్సెస్ బట్టి నీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఏంటిదంటే, ఈరోజు రేవంత్ రెడ్డి గారు స్పీచ్లో మాట్లాడాడు కదా. మాట్లాడింది నువ్వు ఒక ముచ్చట్లో చెప్పాలంటే దాని అర్థం ఏంటిదంటే, 40,000 ఉద్యోగాలు వేస్తాం ఈ 6 నెలల్లో. 6 నెలల్లో ఇంకో 40,000 ఉద్యోగాలు వేస్తాం. ఆల్రెడీ 60,000 ఉద్యోగాలు ఫిల్అప్ చేసినాం. కోర్టు చిక్కులు ఉన్నాయి, అవి అయిపోయిన తర్వాత నియామక పత్రాలు ఇస్తాం. ఇంకా తర్వాత 2.5 సంవత్సరాలలో 1,00,000 ఉద్యోగాలు ఫిల్అప్ చేస్తాం. ఇంకో 2.5 సంవత్సరాలలో ఇంకొక 1,00,000 ఉద్యోగాలు ఫిల్అప్ చేస్తాం అన్న సారాంశంలో చెప్పిండు. చెప్పాలంటే వీళ్ళు చేస్తారు అన్నట్టు నాకు కొద్దిగా నమ్మకం ఉన్నది. ఎట్లా అని చెప్పన్నా, వీళ్ళ కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారం లేదు. ప్లస్ మళ్ళీ ఇప్పుడు పంచాయతీరాజ్ ఎన్నికలు వస్తున్నాయి. మళ్ళీ అటు పోతే లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి కదా. మళ్ళీ అటు పోతే తమిళనాడులో కూడా ఎన్నికలు ఉన్నాయి. తమిళనాడులో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి, ఈ తమిళనాడులో ఎన్నికలు వచ్చాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో పోటీ చేస్తుంది కదా. ఈ తెలంగాణలో మేము ఇన్ని ఉద్యోగాలు వేసినామని చెప్పుకోవడానికి కూడా ఇది ఒక ప్రచార అస్త్రంగా మారుతుంది. ఈ ప్రచార అస్త్రం కోసం ఇంకొక 40,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు త్వరలో వస్తాయి. ఆ త్వరలో వస్తాయి కాబట్టి నేను నిరుద్యోగులకు చెప్పేది ఏంటంటే, నిరుద్యోగులకి కాంపిటీషన్లో ఆస్పిరెంట్స్కి అందరికీ చెప్పేది ఏంటంటే, ఇక ఏమాత్రం వెయిట్ చేయకుండా, మేనమేషాలు లెక్క పెట్టుకోకుండా ఇక డైరెక్ట్ ప్రిపరేషన్లోకి వెళ్ళిర్రి. ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఇంకా సీరియస్గా ప్రిపరేషన్ చేయర్రి. నోటిఫికేషన్లు వస్తాయి. ఏం బాగాలేదు. ఎందుకంటే ఈ ఎలక్షన్ల కోసమన్నా కాంగ్రెస్ పార్టీ నోటిఫికేషన్లు ఇచ్చి తీరాలి. కేంద్రంలో అధికారం కోసమన్నా ఇవ్వాలి. మళ్ళీ 29 ఎన్నికలలో అధికారం కోసమన్నా మేము తెలంగాణలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినామని భారతదేశంలో చెప్పుకోవడానికన్నా వేయాల్సి ఉంటుంది. ఈ 2 లక్షల ఉద్యోగాలు నింపాల్సి ఉంటుంది. ఈ రాబోయే 6 నెలల్లో ఈ 40,000 ఉద్యోగాలు నింపాల్సి ఉంటుంది. కాబట్టి నిరుద్యోగులకు చెప్పేది ఏంటంటే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా, మేనమేషాలు లెక్క పెట్టుకోకుండా డైరెక్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయర్రి. నేను అనుకున్నది చెప్పిందని అనుకుంటాను. సరే.